హాయ్ అండి. ఈరోజైతే నేను ఉప్మా చేస్తున్నాను. అది కూడా సన్న రవ్వతో అనమాట. ముందు కడాయి పెట్టేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్, ఇంకా పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సరిపడా వాటర్ అనమాట. నేనైతే ఒక గ్లాసు 3 గ్లాసుల వాటర్ అనేది వేసుకున్నాను. తర్వాత సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఈ వాటర్ మరిగిన తర్వాత నేను 1 గ్లాసు రవ్వ అనేది వేసేసుకున్నాను. వీటన్నిటిని బాగా కలిపేసి ఉడికించుకోవాలి. ఇదండి, క్యారెట్స్ మనం వేసాం కాబట్టి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అవన్నీ వేసాం కాబట్టి కలర్ఫుల్గా ఉంది ఉప్మా అయితే. ఇది ఉడికిన తర్వాత చివర కొత్తిమీర వేసేసుకుంటే మన ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.